ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బంగారము, సిల్వర్ విపరీతంగా పడిపోయి ఉన్నాయండి. ఇలాంటి సమయంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? దీని పూర్వాపరాల్లో గనక వెళ్ళాలి అంటే హ్మ్. 8వ తారీఖు నవంబరు 2016 మోడీ గారు డిమానిటైజేషన్ పెట్టారు కదా, హ్మ్. గుర్తుందా? గుర్తుంది కదా. గుర్తుంది సార్. అంతకుముందు అంటే 2014వ సంవత్సరము ఫిబ్రవరిలో ఆయన చండీగఢ్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పినటువంటి ఒక మాట, 90 లక్షల కోట్లు మన వాళ్ళకి సంబంధించిన డబ్బులు విదేశాల బ్యాంకుల్లో ఉన్నాయి, ఓకే. నేను అవన్నీ తీసుకొచ్చేస్తా, హ్మ్. ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల డబ్బులు వేసేస్తా హ్మ్. చెప్పాడు ఆయన. చెప్పారు. చేశాడు ఆయన? లేదు, ఎందుకని అవ్వలేదు. చెయ్యరు అంతే. హ్మ్. ఎలక్షన్లో గెలవడానికి ఇలాంటి మాయ మాటలు చాలా చెప్తూ ఉంటారు. సరే వదిలే, అదంతా రాజకీయం. గెలవడం కోసం చెప్పి ఇట్లాంటి అబద్ధాలు చాలా చెప్తూ ఉంటారు. అదే సందర్భంగా హ్మ్. హైదరాబాద్ మహానగరంలో ఒక వ్యాపారస్తుడు 472 కోట్ల రూపాయలు తీసుకున్నాడయ్యా. హ్మ్. దేనికి? బంగారం ఇస్తానని. అవును. అదంతా బ్లాక్ మనీయే. హ్మ్. వాడు తీసేసుకున్నాడు. 472 కోట్లు వాడు తీసేసుకున్నాడు. అప్పారావు పేరు, సుబ్బారావు పేరు, నీ పేరు, నా పేరు, వాళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు, అందరి పేర్లు రాశాడు, రిసీట్లు ఇచ్చేశాడు. హ్మ్. ఇదిగో నీకు 2 కేజీలు, నీకు 3 కేజీలు అని ఇచ్చేశాడు. డబ్బులు తీసేసుకున్న మాట వాస్తవే. ఆ డబ్బులు తీసేసుకున్న వాడు ఏం చేశాడు? దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేశాడు. హ్మ్. ఇవన్నీ కూడా నాకు వ్యాపారంలో వచ్చినాయండి అని చెప్పాడు. వ్యాపారంలో వచ్చినాయంటే లీగలే, వాళ్ళది ఇల్లీగల్ మనీ, హ్మ్. కానీ వీడికి లీగల్ అయిపోయింది. వీడు బంగారం ఇవ్వాలి, వీడు బంగారం డెలివరీ చేయాలి. యాడ్ నుంచి వస్తుంది వీడికి ఇవ్వడానికి? హ్మ్. ఆ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేశాడు. వాడి మీద తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాడు, ఈడీ వాడు రైడ్ చేశారు. ఇప్పటికి కూడా వాడు జైల్లోనే ఉన్నాడు. హ్మ్. సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. అదే సార్. ఇది కూడా ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు మర్చిపోయి ఉంటారు చాలా రోజుల కింద. హ్మ్. సో మోడీ గారు చెప్పినటువంటి విదేశాల్లో నుంచి డబ్బులు వచ్చింది లేదు, గంగానదిలో నోట్లు కొట్టుకుపోయింది లేదు, తగలబెట్టింది లేదు. ఆ బ్లాక్ మనీ మొత్తం కూడా వైట్ మనీ అయిపోయింది. నీకు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కావాలంటే చాలా చెప్పగలను నేను. మా ఊళ్ళో ఒక ముసలామ పాప, ఆమెకి 75 ఏళ్ళు ఉంటాయి. సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆమె పేరు మీద అకౌంట్ ఓపెన్ చేశారాయా. అకౌంట్ ఓపెన్ చేసి 68 లక్షలు డిపాజిట్ చేశారాయా దాంట్లో. 68 లక్షలు. ఆమె పాపం ఏంది, పత్తి చేలలో పత్తెన్ను మిరపకాయలు కోయడానికి కూలికి పోయా ఆమె. ఎవడో ఎలుముద్ర వేసాడు, సొంతకం పెట్టాడు, ఏం చేశాడు, మొత్తానికి అకౌంట్ ఓపెన్ చేశాడు కోఆపరేటివ్ బ్యాంక్లో. 68 లక్షలు డిపాజిట్ చేశారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఎవరు? మనీ విత్డ్రా చేసుకోవడానికి ఆమె రావాలిగా. అవును. ఆమెను బ్యాంకుకి పట్టుకొచ్చారు. ఆమంటది అసలు నాకు బ్యాంక్ అకౌంట్ ఉండలేదు, అసలు నాకేం సంబంధం లేదని చెప్పి ఆమె నానా గోల. ఆ సందర్భంగా నాకు ఫోన్ చేశారనమాట, మీరు ఆమెను ఎట్లా నేను ఒప్పించండి, ఇదండి సంగతి సమాచారం అని. ఎవడో డిపాజిట్ చేశాడు, అయ్యి ఆమె పేరు మీద డిపాజిట్ చేశారు. ఇప్పటి కూడా ఆ వ్యవహారం ఇంకా తేలా. ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్, మొన్న నేను ఊరికి వెళ్ళినప్పుడు కూడా అడిగాను నేను, వాళ్ళు ఏమైందా వ్యవహారం అనేసి అంటే, ఇంక లేదండి అది ఈడీ వాళ్ళు అటాచ్మెంట్ సంగతి సమాచారం, మా వాళ్ళలో ఒక ముగ్గురికి ఉద్యోగాలు కూడా పోయినాయండి అని చెప్పారనమాట వాళ్ళు. ఇప్పుడు నువ్వు అడుగుతున్నది ఏంటి? బంగారము రేట్ అనేటువంటిది పెరుగుతున్నప్పుడు కానీ తగ్గుతున్నప్పుడు కానీ, లేదంటే షేర్ మార్కెట్లో ఏమన్నా పెట్టుకోవచ్చా? బంగారానికి ఆల్టర్నేటివ్గా షేర్ మార్కెట్లో పెట్టుకోవచ్చు అని కదా నువ్వు అడుగుతున్నావు. బంగారంతో పాటు సిల్వర్ కూడా అంటే అమాంతంగా తగ్గిపోయాయి కదా. నార్మల్గా ఏం జరుగుతుందంటే, బంగారం రేటు పెరుగుతుంది అన్నప్పుడు బంగారం కొనుక్కోవడం అనేటువంటిది సహజం. మరి ఆల్టర్నేటివ్గా ఏమున్నాయి అనేసి అంటే, షేర్ మార్కెట్లో అయినా పెట్టుకోవచ్చు, భూమి అయినా కొనుక్కోవచ్చు. భూములు కనుక కొనడం వల్ల జనాలు అందరూ కనుక చేశారనుకోండి, అమరావతి వ్యవహారం అయింది. ఎకరం 4 కోట్లకు కొని 3 రూపాయలు వడ్డీకి తీసుకొని 4 కోట్లకు కొని ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకున్నాడు నాకే 4-5 తెలుసు. అదేవిధంగా షేర్ మార్కెట్లో పెట్టి కూడా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కరోనా టైంలో కూడాను అంబానీ గారికి గంటకి 90 కోట్లు వచ్చిందయ్యా. గంటకు 90 కోట్లు వచ్చింది షేర్ మార్కెట్లో కరోనా టైంలో. అందుకని బంగారం రేటు తగ్గుతుంది కాబట్టి షేర్ మార్కెట్లో పెడదాము, షేర్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి బంగారాన్ని వదిలేసి షేర్ మార్కెట్ పెడదామని చెప్పి ఎప్పుడూ అనుకోబాకండి మీరు. బంగారం అనేటువంటిది గ్యాంబ్లింగ్ వ్యవహారము, షేర్ మార్కెట్ కూడా అలాగే గ్యాంబ్లింగ్ వ్యవహారం. మన బడ్జెట్ రాగానే 1000 పాయింట్స్ తగ్గిపోయిందిగా. అదే సార్, అంటే అకస్మాత్తుగా పడిపోవటం చూసాము. మాఫియాలు అయ్యాయి అన్నీ. ఇంటర్నల్ ట్రేడింగ్, అది ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు దాన్ని. అలాగే జరుగుతుంది అది. అందుకని దాని గురించి మనం పెద్దగా వర్రీ కావాల్సిన పని ఏం లేదు. నేను మీకు ఏం చెప్తానంటే, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు సార్. అంటే సిల్వర్ని షేర్ మార్కెట్, సిల్వర్ అయినా బంగారం అయినా ఏదైనా ఒకటే. సిల్వర్ అయినా బంగారం అయినా షేర్స్ అయినా ఈ 3 కూడా ఒకే రకంగా ఉంటాయి. వీటన్నిటికంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదంటే భూమి మీద పెట్టుకో. గవర్నమెంట్ బాండ్స్ కొనుక్కో బెస్ట్, గోల్డ్ బాండ్స్ కొనుక్కో బెస్ట్, ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకో బెస్ట్.
అంతేగాని దాంట్లో ఇటు అటు కళ్ళు తాగిన కోతిలో కుప్పి గంతులు మటుకు ఇవ్వకండి. ఉమ్. 98 మంది ప్రజలు నష్టపోతారు, ఇద్దరే బెనిఫిట్ పొందుతారు. అది కూడా ఎవరు? అంబానీ, అదానీ లాంటి వాళ్ళే బెనిఫిట్ పొందుతారు. అంటే లక్షల కోట్లలో, లక్షల్లో, అంటే దాంతో పాటు 10 లక్షల ఇన్సైడర్ షేర్లు, ట్రేడింగ్ 20 చేసేవాళ్ళు. లక్షల షేర్లు కొనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభపడతారు. వాళ్ళని చూసి నువ్వు కనుక చేసావంటే నువ్వు గ్యారంటీగా నష్టపోతావు. అదే తెలుగులో సామాన్ చెప్తారు చూసావు, వాడు తల కోసుకున్నాడని చెప్పి వీడు మెడ కోసుకున్నాడా, వీడు తొడ కోసుకున్నాడని వాడు తల కోసుకున్నాడా వ్యవహారం అయిపోద్ది అనమాట. అత్యాశకు పోవాకండి. డబ్బులు వడ్డీలుగా తీసుకొని షేర్ మార్కెట్లో కానీ బంగారము వెండి కొనంలో కానీ పెట్టబాకండి. గ్యారంటీగా మీరు నష్టపోతారు. అత్యాశకు మీరు ఎప్పుడు పోవాకండి. ఈవెన్ షేర్స్ అయినా అంటే ఒక 5 లక్షల రూపాయలు నీ దగ్గర కనుక ఉంటే బ్లూ చిప్ కంపెనీస్లో పెట్టుకో. నీకు డివిడెంట్ వస్తుంది, రైట్ ఇష్యూస్ వస్తాయి, బోనస్ షేర్స్ వస్తాయి, ఆ షేర్ ప్రైస్ కూడా పెరుగుతుంటుంది. స్టాండర్డ్ అనమాట. అది ఫ్లక్చువేట్ అయ్యేటువంటి షేర్స్లో పెట్టాంటే నువ్వు గ్యారంటీగా నష్టపోతావు. కానీ దాంట్లో లాభం ఎవరు పొందుతారంటే అంబానీ, అదానీ లాంటి వాళ్ళు పడతారు. ఆ పర్టికులర్ నిమిషంలో 10 లక్షల షేర్లు కొనేస్తారు. 10 నిమిషాల తర్వాత అదే 10 లక్షల షేర్లు రూపాయి లాభంతో అమ్మేశాడు అనుకో, వాడికి 10 లక్షలు వచ్చినట్టేగా. అవును. కానీ నువ్వు 10 లక్షల షేర్లు కొనలేవుగా. వాళ్ళతో నీ కంపారిజన్ ఎందుకు? నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నువ్వు కోన్ కిసుక గొట్టంగాడి కింద లెక్క. నువ్వు వాళ్ళతో నీ కంపారిజన్ ఎందుకు? నీ దగ్గర డబ్బులు ఉంటే మంచి బ్లూ చిప్ కంపెనీస్లో పెట్టుకో, బంగారం కొని పెట్టుకో. బంగారం అనేటువంటిది నీకు అత్యవసరమైన సమయాల్లో గ్యారంటీగా ఉపయోగపడుతుంది. దాని గురించి నిన్ననే ఎగ్జాంపుల్ చెప్పాను నేను. కానీ ఈ బంగారం పెరగడము తగ్గడము, షేర్లు పెరగడము తగ్గడము, ఇది నథింగ్ బట్ మాఫియా. MAFIA. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది, లీగలైజ్డ్. పైగా దానికి చట్టభద్రత కూడా తగలటది. అది వచ్చింది ప్రాబ్లం. బంగారం రేటు తగ్గుతుంది కాబట్టి బంగారం కొందాం, బంగారం రేటు పెరుగుతుంది కాబట్టి ఇంకా పెరిగిపోతుంది కదా అని చెప్పి పోదాం. ఇలాంటి పిచ్చి ఆలోచనలన్నీ మానేయండి. షేర్ మార్కెట్ కానీ ఇది కానీ రెండు ఇలాగే ఉంటాయి. మూడవది ల్యాండ్. దాని మీద పెట్టుబడి పెట్టుకో. వీటన్నిటికంటే ల్యాండ్ అనేది సమ్వాట్ బెటర్. కానీ అమరావతి లాంటి ప్లేసెస్ని ఆసరాగా తీసుకొని, హైదరాబాద్ హైటెక్ సిటీని ఎగ్జాంపుల్ కింద తీసుకొని అలాంటి ప్లేసుల్లో మటుకు పెట్టారంటే మటుకు పోతారు. చెప్పే కదా నేను, మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఇంచుమించుగా 4-5 ఆత్మహత్యలు చేసుకున్నారా అని చెప్తున్నాను. ఇంకంతకంటే ఏం కావాలి? 40 లక్షలకి 50 లక్షలకి ₹1,00,00,000 బయట నుంచి వడ్డీలుగా తీసుకొచ్చి వాళ్ళ సొంత డబ్బులు పెట్టి అమరావతిలో కొని 40 కోట్లు 30 కోట్లు వస్తుందంట అని కొని చివరికి వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది అయితే ఏం చేశారంటే వాళ్ళకి నిజంగా ఉన్నటువంటి పొలాలను కూడాను ఐపీలు పెట్టి రాసి ఇచ్చేశారు. అలాంటి పిచ్చి పనులు మటుకు ఎప్పుడు చేయబాకండి. దురాశ దుఃఖమునకు చేటు. వెరీ గుడ్ సార్. సామాన్య మానవుడికి ఇవన్నీ వేస్ట్ అబ్బా. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్లారిటీ.